హాయ్ అండి, ఇవాళ మనం ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండి రాగి స్మూతీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో మనము పంచదార వాడకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 10 దాకా బాదాములు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల దాకా రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడికని ఉండలు లేకుండా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ రాగి పిండిని అంతా ఈ విధంగా అంతా మరిగించుకున్న తర్వాత ఇలా కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న బాదం పప్పులు పైన పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక బనానా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా అవిసె గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న రాగి పిండి వాటర్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి స్మూతీని ఇలా ఒక గ్లాస్లోకి వేసుకుని పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి రాగి పిండి స్మూతీ రెడీ. మీరు ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి పిండి స్మూతీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.